అందరికీ నమస్కారం. ఈరోజు మనం అచ్చ తెలుగు పండుగ అట్లతద్ది పండుగ విశేషాలను తెలుసుకుందాం. ఆశ్వీజ మాసం బహుళ తదియ రోజున జరుపుకునే ఈ అట్లతద్ది పండుగ రోజున పెళ్ళిడుకు వచ్చిన ఆడపిల్లలు అందరూ ఒక చోటకు చేరి చెట్లకు ఊయలలు కట్టి ఊగుతూ సందడి చేస్తారు. మన తెలుగు సంప్రదాయానికి అద్దం పట్టే ఈ అట్లతద్ది పండుగ ఈసారి మంగళవారం రోజున రాబోతోంది. అట్లతద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్ అంటూ పాటలు పాడుతూ ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకునే ఈ పండుగ విశేషాలేంటి, ఈ రోజున ఎలాంటి పూజలు చేస్తారు లాంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్నెపిల్లలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో అట్లతద్ది ఒకటి. ఆశ్వయుజ మాసంలో విజయదశమి తర్వాత వచ్చే తదియనాడు జరుపుకునే ఈ పండుగ 5 ఏళ్ల దాటిన బాలికల నుంచి పండు ముత్తైదువుల వరకు జరుపుకుంటారు. అవివాహిత యువతులు మంచి భర్త రావాలని పూజిస్తే, వివాహితులు మంచి భర్త దొరికినందుకు అతడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ పూజలను చేసుకుంటారు. ఒకసారి ఈ పూజ మొదలుపెట్టి వివాహమైన తరువాత 10 ఏళ్ల పాటు తప్పనిసరిగా ఈ పూజను చేసి 10 సంవత్సరాల తరువాత ఉద్యాపన చేస్తారు. అంటే చివరిసారి పూజ చేసి ముత్తైదువులను పిలిచి వాయినాలిచ్చి కన్నుల పండుగగా ఈ నోమును ముగిస్తారు. అట్లతద్ది వెనుక ఉన్న పురాణ విశేషం ఏమిటంటే, త్రిలోక సంచారి అయినటువంటి నారదుడి ప్రోద్బలంతో శివుని తన పతిగా పొందడానికి పార్వతీదేవి తొలుత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతమని కూడా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. మరొక ముఖ్య విశేషం ఏమిటంటే, ఈ అట్లతద్ది వ్రతం చేసుకోవడం వలన కుజదోషం తొలగుతుంది. అట్లతద్ది ముఖ్యంగా చంద్రారాధన ప్రధానమైనటువంటి పూజ. చంద్రకళల్లో కొలువైనటువంటి శక్తి గౌరీదేవి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యాన్ని పెంపొందించడం ఈ వ్రతం చేసుకోవడం వలన కలుగుతుంది. అంతేకాకుండా కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ పండుగలో అట్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాలలో కుజుడికి అట్లంటే మహాప్రీతి. అట్లను ఆయనకి నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసారంలో ఎలాంటి ఆటంకాలు రావని నమ్ముతారు. అంతేకాదు కుజుడు రజోదయానికి కారకుడు కాబట్టి ఋతుచక్రం సక్రమంగా ఉంచి ఋతు సమస్యలు రాకుండా కాపాడుతాడు. దీంతో గర్భధారణలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని శాస్త్రవచనం. మరి ఈ అట్లతద్ది పండుగను ఎలా జరుపుకుంటారో చూద్దామా? అట్లతద్ది రోజున తెల్లవారుజామునే మేల్కొని తలంటి స్నానం ఆచరించాలి. ఉపవాసం ఉండి ఇంట్లో తూర్పు దిక్కున మండపాన్ని ఏర్పాటు చేసి గౌరీదేవి ప్రతిమను ఏర్పాటు చేసి పూజించాలి. కొంతమంది వారి ఆనవాయితీ ప్రకారం ఉదయాన్నే సద్ది అన్నం కూడా తింటారు. గౌరీదేవి మండపాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రం శ్లోకాలను పఠించాలి. సాయంత్రం చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి 10 అట్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అనంతరం ముత్తైదువులను గంధం, పుష్పం, కుంకుమ వంటి సుమంగళి ద్రవ్యాలతో అలంకరించి 10 అట్లు 10 పండ్లు వాయనంగా సమర్పిస్తారు. అట్లతద్ది నోము కథను చెప్పుకొని అక్షంతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్క కోళ్ళు, రవిక గుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి తాము భోజనం చేయాలి. అట్లతద్ది పండుగలో 10 సంఖ్యకు చాలా ప్రాధాన్యం ఉంది. 10 రకాల పండ్లను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 సార్లు ఊయలలు ఊగడం ఇలాంటివన్నీ అందులో భాగమే. దీన్ని ఊయల పండుగ అని కూడా అంటారు. గోరింటాకు పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ వల్ల గౌరీదేవి అనుగ్రహం లభించి అవివాహిత యువతలకు గుణవంతుడు, అందగాడైన వ్యక్తి భర్తగా లభిస్తాడని, పెళ్ళైన వారికి సత్సంతానం కలుగుతుందని, దీర్ఘ సుమంగిళీ తత్వం లభిస్తుందని, పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఇప్పుడు అట్లతద్ది కథను తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుడి కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ రోజు అట్లతద్ది పర్వదినం. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారంతా సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. ఎందుకంటే
ఈ పూజ ఉపవాసం ఉండి చేయాలి కదా. రాజకుమారుడు తన చెల్లి అవస్థను చూసి ఒక ఇంద్రజాలాన్ని చేశాడు. ఒక అద్దంలో తెల్లని వస్తువును రాజకుమారికి చూపించి, అదిగో చంద్రోదయమైంది, అమ్మ కొంచెం పండ్లు తిని సేద తీరి పూజ చేసుకో అని అన్నాడు. రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజలో ముఖ్యమైన నియమం ఏమిటంటే, చంద్రోదయం చూసిన తరువాతనే షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరు వచ్చింది. ఆ రోజున స్త్రీలు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టి, అలాగే ముత్తైదుకు అట్లు వాయినంగా ఇచ్చి పువ్వులతో తయారు చేసిన తోరాన్ని చేతికి కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె కూడా తన స్నేహితురాలతో అన్నీ యథావిధిగా చేసింది. కానీ అన్న చెప్పిన మాటను నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్య దశలోనే పెళ్లి చేసేవారు. బాల్య దశలో ఉన్నటువంటి రాజకుమారికి ముసలివాడు భర్తగా లభించాడు. అయ్యో, అట్ల తద్ది నోము చేస్తే అందమైన యవనవంతుడైన భర్త లభిస్తాడని అందరూ అన్నారు కదా, మరి నా స్నేహితురాళ్ళందరికీ మంచి యవనవంతులైన భర్తలు లభించారు, నేనేమి అపచారం చేశాను, నాకు ఇలాంటి ముసలి భర్త లభించాడు అంటూ దుఃఖిస్తూ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై, నీ అన్న అజ్ఞానం, అతనికి నీపై ఉన్నటువంటి ప్రేమ వల్లనే నీ వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వయుజ బహుళ తదియ నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతాన్ని కనుక చేసినట్లయితే నీ భర్త తిరిగి యవనవంతుడవుతాడు అని పలికారు. ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకుని భర్త మీద వేసేసరికి అతడు యౌవనవంతుడయ్యాడు. కాబట్టి కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు. ఇది ఈ కథ యొక్క ఫలశ్రుతి. ఇవేనండి అట్ల తద్ది పండుగ విశేషాలు. అందరికీ మరొకసారి అట్ల తద్ది పండుగ శుభాకాంక్షలు.